నీ ప్రార్థన విరామము లేనిదై ఉండునుగాక. దేవుడు ఒక నీతిమంతుడిని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. యోబు 16వ అధ్యాయము 18వ వచనంలో ఒక చక్కటి మాట అంటారు. నా మొరకు విరామము కలుగకుండునుగాక, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. మనలో కొంతమంది అనొచ్చు, ప్రార్థించి ప్రార్థించి వేసారిపోయాను సిస్టర్, ప్రార్థించని రోజు లేదు, ప్రార్థించని గడియ లేదు. ఐ గేవ్ ఇట్ అప్. ఇక నేను దాన్ని విడిచిపెట్టేశాను. నేను ప్రార్థన చేసే కొలది అది ఆలస్యం అవుతూనే ఉన్నది. నేను ప్రార్థించే కొలది దాని విషయమై దేవుడు మౌనంగా ఉన్నారు. సమాధానం లేదు. కన్నీళ్లు విడిచి విడిచి కళ్ళు ఎండిపోయాయండి. అందుకే మొదటి తెస్సలోనికయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఎడతెగక ప్రార్థన చేయుడి. అంటే ఇప్పుడు దేవుడు మనలను బలపరుస్తున్న మాట ఏంటంటే, నిజమే సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నావు, నిజమే నెలల తరబడి వేడుకుంటున్నావు, నిజంగానే వేసారిపోయావు, నిజమే నీకు విసుగొచ్చింది, కానీ నీ ప్రార్థన విరామం లేనిదై ఉండగలదా? విరామం లేనిదై ఉండాలి అంటే నీకు నా మీద విశ్వాసం ఉండాలి కదా. నా దేవుడు చేస్తారు అనే విశ్వాసం నీకుంటే నీ ప్రార్థనకు విరామం ఉండదు. నా దేవుడు చేయగల సమర్థుడు అని ఉంటే నీ ప్రార్థనకు విరామం ఉండదు. జకర్యా, ఎలిజబెతులు కూడా తమ జీవితంలో తమకు కావలసినది లేనప్పుడు సహితము వారు యాజకత్వం జరిగిస్తూనే ఉన్నారు. వారు దేవుని కొరకు నీతిగా బ్రతుకుతూనే ఉన్నారు. వారు దేవుని ఆజ్ఞలను గైకొంటూనే ఉన్నారు. కానీ ఒకానొక కాలం వచ్చింది, అదే వారి యొక్క వృద్ధాప్య స్థితి. ఆ స్థితిలో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నారు. ఏమో దేవుడు మనల్ని ఏ స్థితిలో, ఏ వయసులో, ఏ సమయంలో జ్ఞాపకం చేసుకుంటారో ఆ మహోన్నతునికే తెలుసు. కానీ నీవు నేను చేయాల్సింది ఒకటి ఉన్నది, మన మొర్ర విరామము లేనిదిగా చేయాలి. కెన్ అవర్ ప్రేయర్ బి అ ప్రేయర్ వితౌట్ సీజింగ్? ఆగిపోని ప్రార్థనగా మనది ఉండగలదా? కెన్ అవర్ ప్రేయర్ బి అ ప్రేయర్ దట్ ఈస్ నెవర్ లేట్ టు రెస్ట్? మీ ప్రార్థనను, మీ కుటుంబ ప్రార్థనను, మీ అవసరతలను దేవుని సన్నిధికి ధూపము వలె వెళ్ళనివ్వండి. మీ ధూపము, మీ ప్రార్థన విన్నపములు నైవేద్యముగా ఒక ధూపము వలె, ధూమము వలె దేవుని సన్నిధికి అవి పైకి వెళ్ళినప్పుడు కార్యాలు చేస్తారు దేవుడు. బట్ దెర్ ఈస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. తగిన సమయమందు ఆయన మీ కార్యము చేయనట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండండి. ఎడతెగని ప్రార్థనలు చేయువారుగా దేవుడు మనందరినీ చేయునుగాక. God bless you.